క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఇవిడి అప్పుడు మీకు ఇవ్వబడును. దేవుడి వాక్యాన్ని వింటున్నాక ఆమె దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇవిడి అప్పుడు మీకు ఇవ్వబడును. నువ్వు ఏదైతే ఇస్తావో అది దేవుడి దగ్గర నుండి మరలా నువ్వు పొందుకుంటావండి. ఏదైతే నువ్వు ఇవ్వవో దేవుడి దగ్గర నుండి కూడా నువ్వు పొందుకోలేవు. దేవుడు ఇవ్వమని చెప్తున్నప్పటికీ, దేవుడు సహాయం చేయమని చెప్తున్నప్పటికీ, దేవుడు దాతృత్వం కలిగి ఉండమని చెప్తున్నప్పటికీ కూడా దేవుడు బిడ్డలమైన మనము మన దగ్గర లేక నువ్వు సహాయం చేయకపోతే ఏం పర్వాలేదండి. నీ దగ్గర ఏది లేక ఇవ్వకపోయినా పర్వాలేదు. నీ దగ్గర ఉంచుకొని కనుక నువ్వు దాతృత్వం కలిగి ఉండకుండా, ఇతరులకి సహాయం చేయకుండా, ఇతరులకి మేలు చేయకుండా, దేవుడు ఏదైతే ఇవ్వమంటున్నాడో అది ఇవ్వకుండా ఉన్నప్పుడు దేవుడి దగ్గర నుండి ఎలాంటి ప్రతిఫలం నువ్వు పొందుకోలేవు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు ఇవ్వడి అప్పుడు మరలా మీకు ఏం చేయబడుతుందట, ఇవ్వబడుతుంది. కాబట్టి మనం ఇచ్చి దేవుడి దగ్గర నుండి మనం పొందుకోవాలి. దేవుడి దగ్గర వచ్చేది ఏదైనా కూడా శ్రేష్టమైనదండి, గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మనం ఇచ్చి దేవుడి దగ్గర నుండి ప్రతిఫలంలో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాం రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థన గురించి ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. దాతృత్వం కలిగి తండ్రి ఇచ్చేవారుగా, వెనకంజ వేయకుండా ధారాళం కలిగి దాతృత్వం కలిగి ఇచ్చిన చేత దీవించబడే ప్రజలుగా ఉండటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.